క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి ఈ దిన మన్నా కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవును ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అవును ప్రియులారా, మన ఎడల దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది ప్రియులారా. దేవుడు మన ఎడల మేళ్లను దాచి ఉంచే దేవుడై ఉన్నాడు. అది మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. ఖచ్చితంగా దేవుడు మేలు చేసే దేవుడే ఉంటాడు, కానీ కీడెప్పుడు కూడా మన పట్ల చేయడు ప్రియులారా. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒక మాట కూడా మాట్లాడే వారంగా, వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వారంగా మనము ఉండకూడదు ప్రియులారా. భయభక్తులు నిలిపి ఆయన కొరకు ఎదురు చూచే వారంగా ఉన్నట్లయితే ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్ప మేలు మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నారు. కాబట్టి మరి నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి నరుల ఎదుట, మనుషులందరి ఎదుట దేవుణ్ణి గనుక మనము ఆశ్రయించినట్లయితే, నీవు నేను అందరూ మరి ఆశ్రయించినట్లయితే అటువంటి వారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా మరి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం గాక. దేవుడు తన మాటలు ఆశీర్వదించి మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకంగల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, నీ యందు భయభక్తులు నిలుపుటకు మాకు సహాయం దయచేయండి. నీవు దాచి ఉంచినటువంటి మేళ్లను మాకు దయచేయండి. మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మమ్మల్ని చేయండి నైనా. మీ కొరకు జీవించే వారినిగా తయారు చేయండి. మీ నిమిత్తమునైనా మరి జీవించుటకు కృప చూపించండి. మీ సహాయం దయచేయండి. ప్రతి విధమైనటువంటి అవసరత అక్కడ మీ నామపక్షమును తీర్చండి. కృపగల కార్యం జరిగించండి. వ్యాధి, బాధ, దుఃఖ, నష్ట సమయాల్లో ఓదార్చండి, ఆదుకొనండి, నడిపించండి, మేలు దయచేయండి. నిన్ను ఆశ్రయించే వారందరినీ కూడా నైనా మరి మీరు సిద్ధపరిచినటువంటి మేళ్లతో నింపి నడిపించి, బలపరిచి, భద్రపరిచి, దీవించి, గొప్పవారినిగా చేసి నిలబెట్టి గొప్ప సాక్ష్యాలు లేవనెత్తబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున వేడుకుని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ.